హాయ్ అందరికీ. ఈరోజు నేను స్పెషల్ ఏం చేశానంటే పన్నీర్ బిర్యానీ చేశానండి. పన్నీర్ దమ్ బిర్యానీ అన్నమాట. అయితే ఫస్ట్ మనం పన్నీర్ తీసుకొని కొంచెం అందులో ఉప్పు కారం అండ్ కొంచెము ఏమంటారు పసుపు ఇవి వేసి కొంచెం కలపాలి. నేను లాస్ట్లో ఏమంటారు అది కస్తూరి మేతి మర్చిపోయాను. అది కలిపిన తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ కస్తూరి మేతి కూడా వేసి కలిపాను అనమాట. కొద్దిసేపు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసామనుకోండి మంచిగా దానికి ఉప్పు కారం స్పైసెస్ అన్నీ మంచిగా పడతాయి అన్నమాట. అవి పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం కొంచెం బియ్యం తీసుకోవాలి అనమాట. నేనైతే 2.5 గ్లాసెస్ అలా తీసుకున్నాను. ఇక్కడ 2 గ్లాస్ చూపించాను, హాఫ్ గ్లాస్ చూపించలేదు. 2 గ్లాస్ అట్లా తీసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ పోసి సాల్టు ఏమంటారు మసాలాలు ఉంటాయి కదా, ఏమంటారు బిర్యానీ మసాలాస్ అవన్నీ వేసేసి కొంచెం లెమన్ కూడా పిండాను. అవన్నీ వేసేసి కొంచెం మసలే వరకు అక్కడ పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా తర్వాత కొంచెం ఒక బాండీలో ఆయిల్ తీసుకున్నమాట. ఆయిల్లో ఇంతకుముందుకు మనం బ్రౌన్ ఆనియన్స్ అలా వేసాము. ఆయిల్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి అందులోనే మనం పన్నీర్ ముక్కల్ని కూడా మనం ఫ్రై చేసామండి. ఇలా మనం ఫ్రై చేయడం వల్ల మంచిగా ఉంటుందన్నమాట. ఈ ఉప్పు కారం అవన్నీ మనం బిర్యానీ తింటుంటే కూడా దాంట్లోకి సప్పగా ఉండకుండా మంచిగా ఉంటాయి అన్నమాట బిర్యానీ అవి పన్నీర్ ముక్కలు. అవి తీసిన తర్వాత అవన్నీ పక్కన పెట్టేసుకుంటాము. అదే బాండీలో చేయడం చిన్నగా అయిపోతుందని చెప్పేసి నేను అదే ఆయిల్లో మళ్ళీ ఆయిల్ వేస్ట్ చేయడం అని అదే ఆయిల్ ఇది బిర్యానీకి సంబంధించింది కదండి మొత్తం ఇంకో బాండీలోకి పోసాను అనమాట. పోసి తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ అందులో వేసేసి అవి కొంచెం ఫ్రై కాగానే అందులో కొన్ని ఉల్లిపాయలు అవి కూడా వేసేసి కొంచెం సిమ్లోనే పెట్టానండి. సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకున్నాను. కొంచెం ఇవి ఎట్లా అంటే మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ. మీదకి ఏ బిర్యానీ కూడా అంత యూజ్ కూడా రాదేమో నాకు తెలిసి. నాకైతే అది ఇష్టం అనమాట అంతే. తర్వాత ఇందులో క్యారెట్ పచ్చిమిర్చి నీ దగ్గర బీన్స్ కూడా ఉంటాయి అవి కూడా వేసుకోవచ్చు. ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే కూడా ఆ వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలన్నమాట. ఇది చాలా బాగుంటుంది కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ బట్ తింటుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పక్కన ఒక్కడికే వాటర్ పెట్టాం కదా, అందులో మనం ఇంతమందికి కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా అవి అందులో వేసేసుకోవచ్చు అనమాట. మనం వెజ్ దమ్ బిర్యానీ కూడా ఇదే ప్రాసెస్లో వేసుకొని కొంచెం చేంజ్ ఉంటుంది అంతే. కొన్ని వెజిటేబుల్స్ చేంజ్ చేస్తాము. అందులోనే పసుపు అండ్ అల్లం ఎల్లిగడ్డ అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం కారము ఇప్పుడు వేస్తాను చూడండి. నెక్స్ట్ ఇది కొంచెం ఫ్రై చేసిన తర్వాత కారము ఉప్పు అండ్ బిర్యానీ మసాలా అండ్ ఇంకా ఏమేసాను ధనియాల పొడి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసే వరకు వేసాను. అసలుకి ఇవి మనం చేయడానికి ఎంత టైం టేకింగ్ తీసుకుంటుంది, తింటప్పుడు అంత ఈజీగా పోతుందండి. అసలుకి ఇలాంటివి నాకు చేస్తుంటే ఏమో తెలుసా, అరే నాకు కూడా నేనే చేసుకొని ఎప్పుడు నేనే తినాలి, నా కూరని చేసి పెడితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. కానీ బయట తెచ్చుకున్న ఇంత బాగుండదు కదండి, డైరెక్ట్ తెచ్చి పెడతారు కానీ ఇంత బాగుండదు కదా. అందుకని చెప్పేసి ఇక చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదండి. అందుకని చెప్పేసి ఈరోజు యాక్చువల్గా మేము చేయడానికి మెయిన్ కారణం మా పాప అండి. మా పాపకు చాలా ఇష్టం అనమాట పన్నీర్ బిర్యానీ. ఇందులో పెరుగు కూడా పోసి కొంచెం కలిపిగా నేను హైలో పెట్టాను, కొంచెం సిమ్లో పెట్టేసి పెరుగేస్తే చాలా బాగుంటుంది అనమాట. అట్లానే అందులో బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి ఇవి కూడా కొద్దిసేపు కొంచెం గ్యాప్ ఇవ్వాలి అంతే. గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇందులో పన్నీర్ ముక్కలు కూడా ఉంటాయి కదా అవి కూడా కొంచెం సేపు కలిస్తే కొంచెం ఆ కిందలో ఫ్రై అయిన మసాలా కూడా ఉంటుంది కదా దీనికి మంచి ఇలా పడుతుంది అనమాట. తర్వాత వీటిని మంచిగా స్మూత్గా ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అప్పటి వరకు మనం ఇక్కడ పక్కన ఏం చేస్తున్నాం, ఒక బౌల్లో మనం రైస్ ఉడికించుకుంటున్నాం కదా, ఆ రైస్ మనం ఒక 60% ఉడకగానే మనం ఫస్ట్ ఒక లేయర్ వేసేసుకోవాలన్నమాట. ఈ లేయర్ వేసుకున్నాక ఇంకా కొంచెం సేపటికి ఒక 2-3 మినిట్స్కి మళ్ళీ ఇంకొంచెం ఉడికిన తర్వాత అట్లా 3 లేయర్స్ అట్లా కొంచెం ఉడికిన తర్వాత పైకి వచ్చేసరికి కొంచెం కొంచెం ఎక్కువ ఉడికిన రైస్ని వేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కొంచెం నెయ్యి అవి కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా బాగుంటుంది వేసుకుంటే. యాక్చువల్గా మా ఇంట్లో లేదనమాట, అప్పుడు మా హస్బెండ్ కూడా లేడు బయట వెళ్ళడానికి, అందుకని చెప్పేసి ఇలా వేసాను. కొంచెం దీని మీద అలాగనే కొంచెం టిష్యూస్ వేసేసి క్యాప్ పెట్టేసి దమ్ అనేది ఎక్కడ పోదనమాట. అందుకని నేను ఇలా వేసాను అనమాట. కానీ మా పాపకైతే ఎంత ఇష్టమో, పాపకు కానీ నాకు కానీ చాలా ఇష్టం అనమాట పన్నీర్ బిర్యానీ. ఈరోజు ఫస్ట్ టైం మా బాబు కూడా టేస్ట్ చూసాడు, నచ్చినట్టుంది. కొంచెం స్పైసీ ఉంది కానీ బట్ వాడు కూడా వచ్చి పెట్టమ్మా అని నోరు తెరుస్తూ ఉన్నాడు అనమాట.
నాకు మంచిగా చేసినంత కష్టమంతా మన పిల్లలు తింటున్నారనుకోండి అది ఎంత సంతోషంగా అనిపిస్తుంది చెప్పండి. చాలా మంచిగా అనిపించింది. అన్నం కూడా మంచిగా వచ్చింది. పొడి పొడిగా మంచిగా ఇట్లా అంటే అతుక్కోకుండా అన్నం మొత్తం దానికి అతుక్కోకుండా విడివిడిగా మంచిగా వచ్చిందనమాట. చాలా బాగుందండి బిర్యానీ మాత్రం. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో. ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు ట్రై చేసి నాకు కూడా చెప్పండి. ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ట్రై చేయండి ఒకసారి కంపల్సరీ ఇంట్లో. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.